అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. శ్రీ మదర్ అల్మేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మా కాలనీలో నిర్మించి నేటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ వీడియో ఏంటి అంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంటే 4వ బ్రహ్మోత్సవ మహోత్సవం మా కాలనీలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా కూడా కన్నుల పండుగ జరుగుతుందండి బ్రహ్మోత్సవాలు. ఈ ఏటా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అవన్నీ కూడా నా వీడియో ద్వారా ఇంకొకసారి మీ అందరికీ తెలియజేద్దామని ఈ విధంగా మీ ముందుకు వచ్చేసాను. కాలనీలోని స్వామివారి ఆలయం ఎలా నిర్మించబడిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో 4 మాడ వీధుల మధ్యలో స్వామివారి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా 4 మాడ వీధుల మధ్యలోని స్వామివారి ఆలయం అయితే ప్రతిష్ఠింపబడింది. ప్రతి సంవత్సరము కూడాను స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అనేవి 5 రోజుల పాటుగా చేసుకుంటాం. ఉదయము సాయంత్రము నిత్య హోమాలు, తర్వాత అన్నదానాలు, వాహన సేవలు అన్నీ కూడా జరుగుతాయి. ప్రతిరోజు విశ్వక్షేణ ఆరాధన పుణ్యావచనం చేసి స్వామివారికి అభిషేకం చేసి ఈ విధంగా మనందరికీ కూడా స్వామివారి నిజరూప దర్శన భాగ్యం ఇస్తారు. రోజు ధ్వజారోహణ, తర్వాత గరుడ ప్రసాద వితరణ జరిగిందండి. గరుడ ప్రసాదం అంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గరుడ ప్రసాదం తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారనే నమ్మకంతో వస్తారు. ఇది జరిగింది కూడాను. తర్వాత ఆ రోజు సాయంత్రం హనుమంతుడి వాహనంపై స్వామివారు 4 మాడా వీధుల్లో ఊరేగించబడ్డారు. తర్వాత ఎదుర్కోళ్ళ మహోత్సవం అండి. ఇలాగ రోళ్ళు రోకళ్ళి తెచ్చి పసుపు దంచి అటు ఆడపిల్లి వాళ్ళు ఇటు మగపిల్లి వాళ్ళు అంటూ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటూ అయ్యవారికి అమ్మవార్లకి పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని చేస్తారు. కళ్యాణం రోజు ఇంకా విడిదింటికి వెళ్ళి స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు, తర్వాత అందరు ముత్తైదువులు కలిసి కూర్చొని ఈ విధంగా తలంబ్రాల బియ్యం కూడా కలుపుతాము. పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కృష్ణుడు మోహించి మెచ్చపు పూదండ వేసి వచ్చనట కద్దుమాని చేసేవు చేడలాలగిది పరువా చేడలాలగిది పరువా. విధంగా విడిదింటి నుండి తలంబ్రాల బియ్యాన్ని పట్టు వస్త్రాలని మేళ తాళాలతో ఊరేగించి కళ్యాణ మండపానికి అందరము కలిసి తీసుకొస్తాము. శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఈ విధంగా మొదలవుతుంది. స్వామివారు అమ్మవార్లు ఎంత అందంగా కళ్యాణం వైభోగం కమనీయం అన్నట్టుగా ఎంత బాగున్నారో చూడండి. స్వామివారి కళ్యాణం అనేది లోక కళ్యాణం కోసమే కదండి. ఎంతమంది ప్రజలు వచ్చారో చూడండి. శ్రీ శ్రీనివాసుని యొక్క కళ్యాణం చూడడానికి ఎన్ని జన్మల పుణ్యమో అనమాట. మేము ఇంత దగ్గర నుండి స్వామివారి సేవ చేసుకునే భాగ్యం మాకు దొరికింది. కళ్యాణం జరిగిన తర్వాత పురోహితులు అందరూ కలిసి ఈ విధంగా మాల మార్పిడిని చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరము సాయంత్రం వేళలో స్వామివారి పరివారాలని ఈ విధంగా రథోత్సవంలోని ఊరేగిస్తారు. మొత్తం కాలనీ అంతా కూడా ఊరేగిస్తారు. ఈ రథోత్సవంలో మా అబ్బాయికి వీలైతే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. మా అబ్బాయి ఈ విధంగా గోవిందా గోవిందా అంటూ స్వామివారి రథాన్ని లాగుతూ ఉంటే నాకు మా వారికి ఎంత ఆనందం అనిపించింది అంటే అసలు. కళ్యాణంలో భాగంగా ఈ స్వామివారి తలంబరాల మహోత్సవం కూడా చాలా బాగా జరిగింది. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5 రోజుల పాటు అన్న సమారాధన మా పెద్దలు ఖచ్చితంగా జరగాలని నిర్ణయించారండి. చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5 రోజులు కూడాను ఈ అన్న సమారాధన అనేది జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు వస్తారన్నమాట. అదేవిధంగా ఈ అన్న సమారాధనకి ఎంతోమంది స్పాన్సర్స్ కూడా చేశారండి. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. తర్వాత దీపాలంకరణ సేవ కూడా స్వామివారికి చేశారు. ఆఖరి హోమము ఇదేంటి అంటే గండ బేరుండ సుదర్శన హోమం అనమాట. ఈ హోమం అయిపోయిన తర్వాత ఇంకా పూర్ణాహుతికి అందరూ కూడా రెడీ అయ్యారు.
వసంతోత్సవం అనేది చేశారండి. ఈ విధంగా పసుపు అందరికీ కూడా ఒకరికొకరు పూసుకోవాలన్నమాట. ఎంతమందికి పూస్తే అంత మంచిది అని పంతులు గారు చెప్పారని ఈ విధంగా అందరము పూసుకొని స్వామివారి యొక్క గోవింద నామస్మరణ చేస్తూ భజన చేస్తూ చాలా బాగా స్వామివారి సేవ అయితే చేసుకున్నామండి. సంతోత్సవం పూర్తి అయిన తర్వాత భక్తులందరూ కూడా చక్రతీర్థ స్నానానికి బయలుదేరారు. అలనాడు మలయప్ప స్వామి వారు తన భార్యలతో కలిసి సుదర్శన చక్రంతో పాటుగా చక్ర స్నానం ఆచరించారు. ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు 9వ రోజు ఈ చక్రతీర్థ స్నానం అనేది జరుగుతుంది. ఈ విధంగా మా కాలనీలో కూడాను స్వామివారి బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు ఈ విధంగా చక్రతీర్థ స్నానం అనేది జరుగుతుంది. పైనుండి సుదర్శన చక్రం కలిగి ఉన్న స్వామివారి వాటర్ పడుతూ ఉంటే కింద నుండి మేము విధంగా స్నానం అనేది ఆచరిస్తాం భక్తులందరము కలిసి. ఇంకా స్వామివారి బ్రహ్మోత్సవాల ఆఖరి రోజున లాస్ట్ ఘట్టం ఏంటి అంటే ద్వాదశ ఆరోహణ విష్ణు సహస్రనామ పారాయణతో చేసుకుంటూ పుష్పయాగం చేసుకుంటూ స్వామివారికి పవలింపు సేవతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్ని ఈ విధంగా ముగించుకున్నామన్నమాట. బుట్టలు పువ్వులతోని స్వామివారికి పుష్పయాగం చేస్తుంటే నాకు నిజంగా తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు మొత్తం గుర్తొచ్చాయండి. అంత ఘనంగా చేశారు. ఎన్ని రకాల పువ్వులు అనమాట, మొత్తం పువ్వులతో నిండిపోయారు స్వామివారు అనమాట. తులసి పత్రులు, లిల్లీ పువ్వులు, గులాబీలు, చామంతులు, అబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే కన్నుల పండుగ అనమాట. ఈ పుష్పయాగం మొత్తం పువ్వులతో ముంచెత్తారు స్వామివారు పరివారాలు కలిసి. నేటికి 4 సంవత్సరాలు అవుతుంది. బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాలంటీర్ డ్యూటీ ఉంటుంది. అయితే నా వాలంటీర్ డ్యూటీ ఏంటంటే ఇప్పటికి వరకు కూడా స్వామివారి యొక్క తిలకం ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ కూడా పెట్టడమే నా డ్యూటీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు హరే శ్రీనివాస.